హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఇలా చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూసేయచ్చు. ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి వ్లాగ్ని చూపించబోతున్నాను. మేము హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళామండి. ఇది ఇప్పటి వీడియో కాదు, శివరాత్రికి వెళ్ళినప్పుడు నాకు ఎడిటింగ్కి కొంచెం లేట్ అయింది. సో నేను ఇప్పటి నుండి 3-4 వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను వరంగల్వి. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా తక్కువ బడ్జెట్లో మా ఓన్ వెహికల్లో వెళ్ళామన్నమాట. బడ్జెట్ కూడా ఎక్కువ కాలేదు. బడ్జెట్ ఎంత అవుతుంది, వరంగల్ ఎలా ఉంది అనేది నేను కంప్లీట్గా ఈ వీడియోలో చూపించబోతున్నాను. నెక్స్ట్ బ్లాగ్స్లో కూడా ఇంకా వరంగల్లో ఏ ప్లేసెస్ ఉన్నాయి అనేది మీకు వివరంగా చూపిస్తాను. సో మిస్ కాకండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేసి మేము కార్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి, అక్కడ కింద బెడ్ లాగా వేసేసాను అనమాట. 2 పిల్లోస్ ఉన్నాయి మావి, సోఫావి. అవి వేసేసి ఒక బెడ్షీట్ లాగా వేసేసి బెడ్ లాగా చేశాను, పాప పడుకోవడానికి బాగుంటుంది కదా అని. ఇక్కడ వచ్చేసి ఎండ పడుతుంది, అవి అడ్డం పెట్టినా కూడా ఎండ వస్తుందని చిల్డ్రన్ బ్లాంకెట్ ఉంటుంది కదా, అది నేను ఇలా పరదాలాగా పెట్టేశాను. వెనక బ్యాక్ సీట్లో ఫుల్ ఎంజాయ్ చేశారనమాట మా 3 పిల్లలు. సో ఇక్కడ నుండి మేము బయలుదేరినప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది కదండి, ఆ ప్లేస్ ఇది మా ఇంటికి ఒక 5 minutes దూరంలోనే వస్తుందండి ఔటర్ రింగ్ రోడ్డు. ఇక్కడ నుండి వండ్రిల్లా చాలా దగ్గర అండి మా ఇంటి నుండి. సో మీకు ఎప్పుడన్నా వండ్రిల్లా చుట్టుపక్కల కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోస్లో. మేము కారు కంప్లీట్ హైదరాబాద్ టు వరంగల్ ఒకటేసారి వెళ్ళకుండా అక్కడక్కడ ఆగుతూ రెస్ట్ తీసుకుంటూ కొంచెం స్నాక్స్ తీసుకెళ్ళాం, అవి తింటూ. సో మెల్లగా ట్రావెల్ చేసాం, చాలా ఎంజాయ్ చేసాం. 1 year తర్వాత బయటకు వెళ్ళాం అనమాట, పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదని. సో శివరాత్రి చాలా ఇష్టమై మాకు శివుణ్ణి చూద్దామని అలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ చూసారా, మేము బెడ్ లాగా చేసేసాము, మొత్తం బ్యాక్ ఒకటే సీట్ లాగా ఉంది. హ్యాపీగా 3 పడుకొని ఆడుకొని ఎంజాయ్ చేశారు వాళ్ళు. ఫైనల్లీ మేము ఇక్కడ వరంగల్ వచ్చేసాము. ఇప్పుడు మాకు ఎంత టైం పట్టిందంటే హైదరాబాద్ టు వరంగల్ 2.5 hours అని చూపెట్టింది. కాకపోతే మేము చాలా స్లోగా వెళ్ళాము, అంత స్పీడ్గా కూడా వెళ్ళలేదు. ఇంకా మాకు 4 hours పట్టింది. అక్కడక్కడ 15 minutes 20 minutes అలా ఆగుతూ పిల్లలకి స్నాక్స్ తినిపిస్తూ అలా వెళ్ళేసరికి మాకు ఒక 4 hours పట్టింది. మార్నింగ్ 9కి బయలుదేరితే మాకు 1 అయిందనమాట. ఇది ఏ ప్లేస్ అంటే హర్తా రిసార్ట్స్. మేము ఎక్కడికి వెళ్ళినా సరే హర్తా రిసార్ట్సే తీసుకుంటామండి, గవర్నమెంట్ది. చాలా బాగుంటాయి. నేను ఇక్కడ మీకు రూమ్ టూర్ కూడా చూపిస్తాను. వరంగల్లో హర్తా రిసార్ట్స్ అయితే ఇదండి. మేము వెళ్ళిన రోజే అక్కడికి గవర్నర్ గారు వస్తున్నారట. సో మాకు రూమ్స్ ఏవి ఖాళీ లేక ఒక స్పెషల్ రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. కొంచెం అది ఒకటి బడ్జెట్ ఎక్కువ అయిపోయింది అనమాట. సో నార్మల్ రూమ్స్కి అయితే మనకు తక్కువే అవుతుంది. మేము ఇంతకుముందు బాసర, భద్రాచలం ఇట్లా అన్ని ప్లేసెస్కి వెళ్ళాము. ప్రతి ఒక్క చోట కూడా హర్తా రిసార్ట్సే బుక్ చేసుకున్నాం. యాదగిరిగుట్ట ఇలాంటి ప్లేసెస్ ప్రతి ఒక్కటి దగ్గర కూడా. సో ఇక్కడ కూడా మేము హర్తా రిసార్ట్స్ తీసుకున్నాం. కాకపోతే ఇది రూమ్ టూర్ అంతా చూపిస్తాను, చాలా బాగుంది. ఇక్కడ ఒక సపరేట్ హాల్ లాగా ఇచ్చారు, ఇక్కడ డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్ ఇచ్చారు, సోఫా. మేము ఎప్పుడు ఒకటే రూమ్ తీసుకునే వాళ్ళం, కాకపోతే గవర్నర్ వస్తున్నారని అన్ని రూమ్స్ ఖాళీ చేశారు సెక్యూరిటీ పర్పస్గా. ఇంకా కొన్ని రూమ్స్లో ఏమో పోలీసులు వాళ్ళు ఉన్నారు. సో ఖాళీ ఉన్న రూము మాకు బుక్ చేసుకున్నాం అనమాట. 1 week బిఫోరే మేము బుక్ చేసుకుంటే ఈ రూమే అవైలబుల్ ఉంది, సరే అని తీసేసుకున్నాము. రూమ్ అంతా కూడా చాలా చాలా బాగుందండి. మెయింటెనెన్స్ అంతా కూడా గవర్నమెంట్ దాని కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. నేను ఇంకో ప్రీవియస్ వ్లాగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు అప్లోడ్ చేస్తాను. హర్తా రిసార్ట్స్వి షామీర్పేట్ వెళ్తూ ఉంటాము రెగ్యులర్గా, హైదరాబాద్లోనే ఉంది కదా అని మాకు వీలైనప్పుడల్లా వెళ్తూ ఉంటామన్నమాట. ఎప్పుడన్నా పిల్లల్ని తీసుకొని అలా సరదాగా. ఆ రిసార్ట్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. నేను నెక్స్ట్ వ్లాగ్స్లో మీకు అప్లోడ్ చేస్తాను, ఆ రిసార్ట్స్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇది బెడ్రూము. మనకు ఇక్కడ
వాష్ ఏరియా ఇటు పక్కకి ఇచ్చారు. ఇందులో కూడా ఒక సోఫా చైర్స్ వచ్చాయన్నమాట. చాలా చాలా బాగుంది. టీవీ కూడా వచ్చింది. రూమ్ అయితే చాలా నచ్చిందండి. 2 డేస్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఇక్కడ ఉన్న వరంగల్లో ఉన్న ప్రాంతాలు అన్నీ కూడా చూసాము. ఆ వీడియోస్ చాలా తక్కువ బడ్జెట్‌లోనే అయింది. ఇంకా రూమ్ రెంట్ వచ్చేసి 6500 అయింది. అది కొంచెం ఎక్కువ అయిందనమాట. ఎప్పుడు మేమెళ్ళేది 2500 అవుతుంది పర్ వన్ డే. ఇంకా నెక్స్ట్ 2 డేస్‌కైతే 5000 అవుతుందనుకున్నాం. అది కొంచెమే ఎక్కువ అయింది. కానీ మిగతాదంతా కూడా చాలా తక్కువలోనే అయిందని చెప్పాలి. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే ఇలా బడ్జెట్ ప్లాన్ చేసుకొని వెళ్ళండి. చాలా బావుంది టెంపుల్ అయితే. మీకు ఇంకా కూడా నేను అన్నీ అప్లోడ్ చేస్తాను. మేము హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళడానికి కూడా గూగుల్ మ్యాప్ ఉపయోగించి వెళ్ళామండి. సో ఇక్కడికి వెళ్ళాక కూడా గూగుల్ మ్యాపే ఉపయోగించాము. మాకు వరంగల్ రావడానికి బాగానే హెల్ప్ చేసింది, కానీ ఇక్కడ నుండి టెంపుల్కి వెళ్ళడానికి మటుకు హెల్ప్ చేయలేదు. మమ్మల్ని ఒక సందులోకి తీసుకెళ్ళి అక్కడ ఆపేసింది అనమాట. అక్కడ నుండి షార్ట్ కట్లో టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చింది. అది తప్పు దారి చూపించేసింది. సో ఇక్కడ నుండి మేము ఆపేసి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. అదే మెయిన్ రోడ్ పైన అయ్యి ఉంటే మేము డైరెక్ట్ వెళ్ళిపోయే వాళ్ళం. అక్కడ పార్కింగ్ కూడా ఉంది. మాకు తెలియక ఆ విషయం మేము ఇలా వచ్చామన్నమాట. బ్యాక్ సైడ్ నుండి ఇలా 1000 స్తంభాల గుడి ఎంట్రన్స్ వైపుకి వచ్చాము. 1000 స్తంభాల గుడి ఇదేనండి. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ శివరాత్రి కాబట్టి డెకరేషన్ చేసి అంత పోలీస్ సెక్యూరిటీ ఇలా ఉంది. నార్మల్ డేస్లో ఇలా ఉండదండి. మేము 2 డేస్ అక్కడే ఉన్నాం కాబట్టి మళ్ళీ ఇంకోసారి వెళ్ళాం టెంపుల్లో. నార్మల్ డేస్లో ఎలా ఉంటుందో చూద్దామని. నేను నెక్స్ట్ వ్లాగ్స్లో నార్మల్ డేస్లో కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇక్కడ అంతా కూడా క్యూ లేదు కానివ్వండి. స్టార్టింగ్లో మటుకు చాలా పెద్ద క్యూ ఉంది. ఇంకా మేము వెళ్ళిన తర్వాత అయితే చాలామంది వస్తూ ఉన్నారు. ఇంకా యూట్యూబర్స్ కానివ్వండి, TV9 ఇలాంటి వాళ్ళు షూటింగ్స్ కూడా జరుపుతూ ఉన్నారు ఆ రోజు శివరాత్రి కావడం వల్ల. ఇంకా మనకు చాలా పొడుగుందండి దారి మొత్తం కూడా ఇలా అరేంజ్ చేశారు. బాగా అరేంజ్మెంట్స్ చేశారండి. వాటర్ ఇవ్వడం కానివ్వండి, ఇలా ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ మనకు దారి అరేంజ్ చేశారనమాట. చాలామంది భక్తులు వస్తూ ఉంటారు కదా శివరాత్రి రోజు. అందుకని ఇలా క్యూగా పెట్టారు ఇక్కడ. దర్శనం కూడా ఒక 1/2 అవర్లోగానే జరిగిపోయింది. మరీ ఎక్కువ టైం ఏం పట్టలేదన్నమాట.
ఇంకా లోపల మొత్తం కూడా షూట్ చేయలేదండి. ఎంట్రన్స్‌కి కొంచెం లోపల కనిపించే విధంగా షూట్ చేశాను. ఎందుకంటే దేవుడిని కెమెరాతో షూట్ చేయకూడదని రాసి పెట్టారనమాట. సో నేనేమి షూట్ చేయలేదు లోపట. ఇక్కడ బయట వరకు షూట్ చేశాను. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి. ఇంకా బయటికి వచ్చాక కొంచెం సేపు పిల్లల్ని ఇక్కడ ఆడిచ్చేసి టెంపుల్ మొత్తం కూడా తిరిగి చూసామండి. చాలా చాలా బాగా అనిపించింది. 1000 స్తంభాల గుడి ఇదే నేను ఫస్ట్ టైం చూడ్డము. సో అనుకోకుండా వెళ్ళిపోయామన్నమాట. లాక్డౌన్ తర్వాత మేము ఎక్కడికి వెళ్ళలేదు. దాదాపు లాస్ట్ ఇయర్ జనవరిలో మేము బాసర వెళ్ళాము. మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఈ ట్రిప్ వేసుకున్నాం అనమాట. ఇంక ఇంట్లోనే ఉంటున్నాం కదా అని. సో మళ్ళీ వచ్చేసిన దగ్గర నుండి కూడా మళ్ళీ ఇంక ఎక్కడికి వెళ్ళలేదు. నేను వీడియో ఎడిట్ చేసి పెడదామన్న నాకు టైం సరిపోక నేను పెట్టలేకపోయాను. ఇంకా ఈ రోజు నుండి లైన్గా మీకు వ్లాగ్స్ అన్నీ అప్లోడ్ చేస్తాను వరంగల్వి. మేము నెక్స్ట్ డే వచ్చేసి రామప్ప టెంపుల్, లక్కవరం లేక్ ఇవన్నీ కూడా చూసామండి. లక్కవరం లేక్ అయితే చాలా చాలా బాగుందండి. ఇక్కడ కోనేరు ఉంది. ఇందులో తాబేళ్ళు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అసలు చాలా బాగుంది కోనేరు అయితే. కెమెరా సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోతుంది ఎండ ఉండడం వల్ల. తాబేళ్ళు అయితే చాలా ఉన్నాయి, చుట్టూతా ఉన్నాయి. వాటర్లో మొత్తం కూడా తాబేళ్ళు ఉన్నాయి అన్నమాట. ఇలా స్టేజ్ అరేంజ్ చేసి ప్రోగ్రామ్స్ పెట్టారండి. సో కొంచెం సేపు చూసేసి మళ్ళీ మేము హోటల్కి వెళ్ళాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేము రామప్ప టెంపుల్, లక్కవరం లేక్ ఇవన్నీ చూసి వచ్చామన్నమాట. నేను నెక్స్ట్ వీడియోస్లో ఆ వ్లాగ్స్ని కూడా